హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో నిమి మహారాజు నవయోగీంద్రుల్ని అడిగినటువంటి 4వ ప్రశ్నకి సమాధానం చివరి వరకు చూద్దాం. ఆ తర్వాత 5వ ప్రశ్నని చూద్దాం. సో 4వ ప్రశ్న వచ్చేసి ఏ విధంగా బద్ధజీవులు భగవంతుడి యొక్క మాయా ప్రభావం నుంచి సులువుగా బయటపడగలడు అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మనము భక్తులుగా మారాలి, భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పించి చేయాలి, భక్తుల సాంగత్యంలో భక్తిని చేయాలి, గురువును పొందాలి, గురువుకి సేవ చేయాలి. ఆ తర్వాత ఆ గురువు ప్రసన్నుడైతే కృష్ణుడు ప్రసన్నుడైనట్లు, ఆ విధంగా కృష్ణుడు ప్రసన్నుడైనప్పుడు మనకి మాయా ప్రభావం నుంచి బయటపడతాము. అలా కాకుండా దేహాత్మ భావనలో శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని భౌతికమైనటువంటి శరీరంతో మనమే అని అనుకుని ఆ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు ఏమైతే ఉన్నాయో, అది స్త్రీ పురుష లేకపోతే ఆ శరీరానికి సంబంధించిన ఇంకా ఏదైనా సరే ఉపాధులన్నింటినీ కూడా శాశ్వతము అనుకొని ఆ శాశ్వతము అనుకున్నటువంటి ఉపాధుల కోసం జీవితం మొత్తం కూడా కర్మలు చేసినట్లయితే ఆ కర్మలు మనల్ని ఈ విధంగా బంధిస్తాయి అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఆ తర్వాత వికర్మలు మానేయాలి. వికర్మ అంటే పాపకర్మలు, శాస్త్ర నిర్దేశానుసారం కానటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మానేసేయాలి. ఇక శాస్త్ర నిర్దేశానుసారం చేసేటువంటి కర్మలు కూడా మనల్ని బంధిస్తాయి, ఒకవేళ అవి కేవలం పుణ్యకర్మలైనట్లయితే. అలా పుణ్యకర్మలు కాకుండా భగవంతుడి కేంద్రంగా గనక కర్మలు చేసినట్లయితే, ఆ కర్మల యొక్క ఫలితాలను గనక భగవంతుడికి గనక అర్పించినట్లయితే అప్పుడు ఆ కర్మ అకర్మగా మారుతుంది. ఆ కర్మ వలన మనకి బంధనము అనేటువంటిది ఉండదు. అందుకనే మనకి కృష్ణుడు భగవద్గీతలో ఏం చేసినా, అది యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా, ఏం చేసినా నాకు అర్పణగా చెయ్యి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా మనకి తెలియచేయటం అనేటువంటి జరిగింది. అలా చేస్తే తప్ప మనం ఈ భౌతిక బంధనాల నుంచి మనం విముక్తులము కాలేము. కాబట్టి ఈ లౌకిక జీవితంలో మనం అందరం కూడా ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో నిరంతరం భగవంతుడి యొక్క మహిమలని స్మరణ చేస్తూ నిరంతరం భగవంతుడి యొక్క లీలలని మహిమలని చర్చిస్తూ ఉంటామో అప్పుడు మనము భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నట్లు అవుతుంది. దీనివల్ల మనకి కలిగేటువంటి ఆనందము మనకి తన్మయత్వాన్ని తీసుకొస్తుంది, రోమాంచమయ్యేలా చేస్తుంది. సో అది భక్తి యోగంలో పురోగమించినప్పుడు వచ్చేటువంటి లక్షణాలు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క లీలలను చర్చిస్తూ ఉంటామో మనకి ఆనందం కలగట్లేదు అని అంటే మనం ఇంకా భక్తిలో పురోగమించలేదు అని అర్థం. ఎప్పుడైతే భగవంతుడి లీలలను చర్చించినప్పుడు ఆనందం కలుగుతుందో అప్పుడు మనం భక్తిలో పురోగమించినట్లు, మాయా ప్రభావం నుంచి విడబడుతున్నట్లు. ఆనందం కలుగుతూ ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుందంటే మనం ఇంకా మాయ ప్రభావంలో నుంచి తక్కువగా ఉన్నట్లు. ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క లీలలు చర్చించినటువంటి సమయము నచ్చట్లేదో అప్పుడు మనం మాయ ప్రభావం నుంచి పూర్తిగా విడిపోయినట్లు. ఏ విధంగా అయితే భక్తుల సాంగత్యంలో ఉండడం ఎంత అయితే ముఖ్యమో అంతే ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే అభక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టడం. లౌకికమైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలేసి, అంతేకాదు భౌతికమైనటువంటి జీవితాన్ని ఇంద్రియ భోగం కోసం అనుభవించేటువంటి వ్యక్తులు, తాత్వికవేత్తలు, వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాల నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. అంతేకాదు మాయావాద తత్వాలను తెలియచేసేటువంటి ప్రవచనకర్తలు కూడా దూరంగా ఉండాలి. మనము భగవంతుణ్ణి నిందించే విధంగా లేదంటే భగవంతుడి పట్ల అపరాధం చేసే విధంగా, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు నిరాకారం అని చెప్పడం కూడా భగవంతుడి పట్ల అపరాధమే. అలాంటి అపరాధ రహితంగా లేనటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి తత్వవేత్తలకు కూడా మనం దూరంగా ఉండాలి. అలాంటి సాంగత్యం కూడా మనల్ని నరకానికి తీసుకెళ్తుంది, లేదా భౌతికంగా బంధించి వేస్తుంది. అంతేకాని ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది దానివల్ల మనకి లభించదు. ఇవన్నీ కూడా మనము మాయ నుంచి తప్పించుకోవడం కోసం తెలుసుకోవాల్సినటువంటి అంశాలుగా ఇప్పటి వరకు తెలియజేసుకున్నాము. ఇక 32వ శ్లోకం నుంచి ఇంకా మనకి 2 శ్లోకాలు 32, 33వ శ్లోకంలో కూడా ఇంకా కొన్ని విషయాలను తెలియజేశారు. ఏ విధంగా బద్ధజీవులు సులువుగా మాయ నుంచి విముక్తులు కావాలి అనేటువంటి విషయం మీద. 32వ శ్లోకం మల్లీశ్వరి మాతాజీ. హరే క్వచి కృష్ణ. ధృదంత్యాజ్ చ్యుత చింతయా క్వచి
క్వచి ధృత్య అచ్యుత చింతయా క్వచి దశంతి నందంతి వదంత్యలౌకికాం రసంతి నందంతి వదంత్య లౌకికాః నృత్యంతి శీలయంత్వజం నృత్యయంతి గాయంత్యనుశీలయంత్యజం భవంతి తూష్ణీం పరమేత్య నిర్వృతా భవంతి తూష్ణీం పరమే చ నిర్వృతాః. భగవత్ ప్రేమను సాధించినట్టి భక్తులు అచ్యుత చింతానమగ్నులై ఉండి ఒక్కొక్కప్పుడు బిగ్గరగా రోదింతురు, మరొకప్పుడు వారు నవ్వుచుందురు, ఆనందించుచుందురు, భగవంతునితో గట్టిగా సంభాషించుచుందురు, నృత్యము చేయుచుందురు లేదా గానము చేయుచుందురు. అట్టి భక్తులు భౌతిక బద్ధ జీవనమును దాటిన వారే లీలను అభినయించుచు అజుడగు భగవాను అనుకరించుచుందురు. ఇంకొకప్పుడు వారు భగవాను దర్శనము బడిసిన వారే ప్రశాంతముగాను మౌనముగాను ఉండిపోవుదురు. ప్రభుపాదుల వారి భాష్యమునకు జై. భగవత్ ప్రేమ లక్షణములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు వివరించిరి. రుదంతి, ఇంకొక రోజు గడిచిపోయినది, ఇంకనూ నేను కృష్ణుని పొందలేకపోయితిని. ఇప్పుడు నేనేమి చేయుదును, ఎచ్చటికి పోవుదును, ఎవరిని విచారించెదను, కృష్ణుని చేరుటకు నాకెవరు తోడ్పడగలరు అని తలచుచు భక్తులు రోదింతురు. హసంతి, రాత్రి బాగా ప్రొద్దుపోయింది, ఆకాశం చీకటిగా ఉన్నది. ఒక వృద్ధ గోపిక ఇంటిలో నవనీత చోరత్వానికి శ్రీకృష్ణుడు కృతనిశ్చుడై ఉన్నాడు. గృహ ప్రాంగణంలోని ఒక మూల చెట్టు క్రింద అతడు దాగుకొని ఉన్నాడు. తానెవ్వరికీ కనబడట్లేదని శ్రీకృష్ణుడు తలచినప్పటికీను అకస్మాత్తుగా ఎవరెక్కడ అని ఆ ఇంటి వారిలో ఒకరి గొంతు గట్టిగా వినిపించింది. ఆ విధంగా తనను ఇంటివారు చూడగానే శ్రీకృష్ణుడు గృహ ప్రాంగణం నుండి పారిపోయాడు. ఈ హాస్యరస సన్నివేశం వినినప్పుడు భక్తుడు మనసారా నవ్వును. నందతి, శ్రీకృష్ణుడు వాస్తవముగా తన దివ్య రూపమును ప్రకటము చేసినప్పుడు భక్తుడు అత్యున్నతమకు దివ్యానందమును అనుభవించును. వదంతి, అప్పుడు భక్తుడు శ్రీకృష్ణునితో కృష్ణ, ఎన్నో రోజులకు చివరికి నిన్ను పొందితిని అని పలుకును. ఇంద్రియములన్నీయును శ్రీకృష్ణుని యందు సంలగ్నము చెందినప్పుడు భక్తుడు భౌతిక జీవన స్థితిని విజయవంతముగా దాటగలడు. ఇది అలౌకికాహ అను పదముచే సూచింపబడినది. అలౌకికము అనగా దివ్య పదము. భగవద్గీత యందు భగవానుచే ఇట్లు వివరింపబడినది. మాంచయో అభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. అజం హరిం అనుశీలయంతి తల్లిలా మభియంతి అని శ్రీధర స్వామి పలికిరి. అనగా అతి పారవశ్యమున భక్తులు ఒక్కొక్కప్పుడు భగవంతుని లీలను అనుకరింతురు లేదా అభినయింతురు. శ్రీకృష్ణ వియోగము సమయమున బృందావనమునందు గోపికలు ఈ పార్యవశ లక్షణను ప్రదర్శించి ఉండిరి. మర్త్యలోకమునందు గాని స్వర్గలోకమునందు గాని సుఖము లేదని అవగతము చేసుకుని వాడు ప్రామాణిక గురుదేవుని పాదపద్మము తప్పగా శరణజొచ్చవలనని ఈ అధ్యాయమునందలి 21వ శ్లోకములు చెప్పబడినది. తస్మాద్గురం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. తర్వాతి శ్లోకములు ప్రామాణికుడగు శిష్యుని కార్యముల గురించి అనేక మగు ఉపదేశములు వసగినవి. ఇంకా ఇప్పుడు ప్రస్తుత శ్లోకము భక్తి యోగ పక్వ ఫలమును అనగా విశుద్ధ భగవత్ ప్రేమను వర్ణించుచున్నది. శ్రీకృష్ణ ప్రతినిధి యొక్క పాద పద్మధూళిని శిరమున ధరించడం ద్వారా ఈ దివ్యానంద స్థితికి చేరే అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. మనుజుడు ద్వేషభావమును మిథ్యా ప్రతిష్టను విడిచిపెట్టి వినమ్రమముగా దేవదేవుని కరుణ ఆశ్రయించవలను. గురుదేవుని భగవత్ కరుణ యొక్క అవతారముగా భావింపవలను. ప్రామాణికుడకు గురువుని సేవించడి శ్రద్ధావళకు వ్యక్తి అత్యున్నత జీవన పూర్వత్వమును అనగా శ్రేయ ఉత్తమం సాధించినట్లో ఎంత మాత్రము సందేహము లేదు. భగవద్ధామములో అతడు నిత్యమగు జ్ఞానానందములను అనుభవించగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం మామూలుగా ఇలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది సాధ్యమవుతుందా అని అనుకుంటాం. వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళలో వాళ్ళు ఏడవడం, ఇలాంటివన్నీ ఇదంతా కూడా పారవస్య స్థితిలో ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది. ఇదంతా కూడా కృష్ణుడి మీద ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించేటువంటి లక్షణాలు.
మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. ఉమ్, యంగ్లో ఉన్నప్పుడు మీరే కావచ్చు, లేకపోతే మీకు కనుక అలాంటి అనుభూతి లేనకపోతే ఎవరైనా సరే మిత్రులు కానీ లేకపోతే ఎవరైనా సరే ప్రేమలో పడినటువంటి వాళ్ళు, వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళలో వాళ్ళు ఆ, తెలియకుండానే ఒక ముఖం మీద ఒక చిరునవ్వు భావమో వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూసారా అలా? ఉం? వాళ్ళని చూడగానే తెలిసిపోద్ది, ఏంటి ప్రేమలో పడ్డావా అని అడుగుతారు అలాంటి వాళ్ళని, కదా? సినిమాలలో చూపిస్తుంటారు కదా. సో అంటే ఇలాంటి ఒక భావన అనేటువంటిది కృష్ణుడి మీద ప్రేమ స్థాయికి వెళ్ళినప్పుడు కూడా కలుగుతుంది. నిరంతరం భగవంతుడినే స్మరిస్తూ నిరంతరం భగవంతుడి యొక్క ప్రేమను మాత్రమే అనుభూతం చేసుకునేటువంటి వ్యక్తి ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి అనేటువంటిది. అంటే నిజానికి ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు భౌతికంగా మనతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. వాళ్ళు నిరంతరం భగవంతుడి యొక్క లీలల్లోనే భాగం పంచుకుంటూ ఉంటారు. గోలోక బృందావనంలో నిత్య లీలలు జరుగుతూ ఉంటాయి కృష్ణుడివి. అలాంటి నిత్య లీలల్లో భాగం పంచుకుంటూ ఉంటారు. రఘునాథ్ దాస్ గోస్వామి కూడా అలాంటి ఒక పరిస్థితుల్లోనే ఉన్నారు. రఘునాథ్ దాస్ గోస్వామి చాలా రోజుల పాటు ఏమీ తినట్లేదు, కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ ఉన్నారు. ఆరోగ్యం బాగలేదు, చాలా క్షీణించింది. ఆయన తన శిష్యులందరికీ కూడా వాళ్ళతో పాటు ఉన్నట్లే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన యాక్చువల్గా ఈ భూమి మీద లేరు. ఆయన ఆయన గోలోకంలో ఉన్నారు, గోలోక బృందావనంలో ఉన్నారు. అయితే ఒకరోజు చాలా సీరియస్గా ప్రాబ్లం అయింది. డాక్టర్ని పిలిచారు. డాక్టర్కి తెలియదు రఘునాథ్ దాస్ గోస్వామి గత వారంగా ఏం చేస్తున్నాడు, గత 10 రోజులుగా ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం డాక్టర్కి తెలియదు. కానీ డాక్టర్ ఆయన్ని చెక్ చేసి ఈయనకి అజీర్తి చేసింది, అంతకంటే ఏం లేదని అన్నారు. అజీర్తి చేయాలంటే తినాలి కదండి ఫస్ట్. కడుపుకి మించి తింటే అజీర్తి చేస్తుంది కదా. 10 రోజుల నుంచి ఏమీ తిననటువంటి వ్యక్తికి అజీర్తి చేసింది అంటే, అలాంటి వ్యక్తికి అజీర్తి చేసింది అని చెప్పేసి అజీర్తి తగ్గడం కోసం మందులు ఇచ్చారు. శిష్యులందరూ అన్నారు, నువ్వు సరైన డాక్టరు కాదు. ఏమీ తినలేదు, కడుపులో ఏమీ లేదు, ఆయనకి అజీర్తి చేయటువంటి తిననే తినట్లేదు అంటే అజీర్తి, ఆకలితో చచ్చిపోవాల్సిన మనిషిని పట్టుకుని ఎక్కువ తినడం వల్ల జరిగిన జబ్బు జరిగింది అని అంటారు. కాబట్టి మీరు సరైన డాక్టర్ కాదు అని చెప్పేసి వేరే డాక్టర్ను కూడా కన్సల్ట్ చేస్తే వాళ్ళు అంతే చెప్పారు, ఆయనకి అజీర్తి ప్రాబ్లం ఉంది అని. అంటే డైజెషన్ అవ్వలేదు సరిగా అని. యాక్చువల్లీ నిజానికి రఘునాథ్ దాస్ గోస్వామిని కదిలిచ్చి ఒక మాట అడిగారు, ఏంటి మీకు అజీర్తి చేసింది అంటున్నారు, మాకు తెలియకుండా మీరు ఏమైనా తిన్నారా అని అంటే, తిన్నాను కదా, రాధారాణి వండినటువంటి పాయసాన్ని తిన్నాను నేను, రాధారాణి వండినటువంటి కృష్ణుడి కోసం వండినటువంటి అనేక తినుబండారాలు తిన్నాను, కడుపు బాగా నిండిపోయింది నాకు, గొంతు దాకా వచ్చేసింది నాకు, నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు అని చెప్తున్నారు రఘునాథ్ దాస్ గోస్వామి. అంటే వాళ్ళు ఫిజికల్గా ఇక్కడ ఉన్నారు, కానీ నిజానికి ఒక్కరోజు ముందే ఏదో పండగ జరిగింది గోలోక బృందావనంలో. ఆ పండగలో రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఉన్నారు. అక్కడ కృష్ణుడికి అర్పించినటువంటి ప్రసాదాలన్నీ తింటే అలా అయిపోయింది, ఆయనకి అజీర్తి చేసింది. అలాంటి ఒక స్థితిలో విశుద్ధ భక్తులు ఉంటారు. వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, అంటే అక్కడ జరిగినటువంటి లీలలకి నవ్వుతూ ఉంటారు. లేదంటే కొద్దిసేపు కృష్ణుడు కనిపించకపోతే ఒక్కసారిగా బాధ కలుగుతుంది, ఏడుస్తారు. ఏ విధంగా అయితే ఆ, వృందావనంలో గోపికలు కృష్ణుడి అభావంలో ఎలాంటి ఒక విరహ భావాన్ని వ్యక్తం చేస్తూ ఏడుస్తున్నారో అలా ఏడుస్తూ ఉంటారు. ఉం. ఇన్ని రోజులు గడిచిపోయింది, ఇంకా నేను కృష్ణుడిని చూడలేదేంటి అని అనేటువంటి ఒక భావన. అందుకనే వాళ్ళు ఒక క్షణం కూడా కృష్ణుడి సంబంధంలో కనుక గడపకపోతే ఆ క్షణం కూడా వాళ్ళు వృధాగా భావిస్తారు. అయ్యో నాకెందుకు భగవంతుడు ఇలాంటి భౌతికమైనటువంటి పరిస్థితిని ఇచ్చారు, ఈ భౌతికమైనటువంటి బాధ్యతలు భౌతికమైనటువంటి పరిస్థితి వల్ల నేను భగవంతుడిని సేవ చేసుకోలేకపోతున్నాను అని బాధపడతారు. దానికి వాళ్ళు అలా స్పందిస్తారు. ఉం? లేదు అంటే అక్కడ చేస్తున్నటువంటి లీలలకి వీళ్ళు కూడా అందులో భాగం పంచుకొని నవ్వుతూ ఉంటారు. ఆ విధంగా ఇంద్రియాలన్నింటినీ కూడా మనసుతో సహా భగవంతుడి మీదనే కేంద్రీకృతం చేయడం వల్ల వాళ్ళు భౌతిక జీవన స్థితిని చాలా విజయవంతంగా దాటగలుగుతారు, సులభంగా. అంటే మనం అందరం అనుకుంటాము కేవలం ఏదో ఒక సేవ చేసేసి ఒక గంట సేపు చేసేసి వచ్చేస్తే సరిపోతుంది, మిగిలిన టైం అంతా భౌతికంగా ఉండొచ్చు అని అనుకుంటాం. కొంతవరకు ఓకే, ఇలాంటి లౌకిక జీవనంలో ఉన్నటువంటి వాళ్ళం, కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళం
ఏదో కొద్దిసేపు మార్నింగ్ ఒక గంట చాంటింగ్ చేసేసి భోగా ఆఫర్ చేసేటప్పుడు భోగా ఆఫర్ చేసేసి తర్వాత మిగిలిన టైం అంతా భౌతికంగా ఉంటాం మనం. కానీ విశుద్ధ భక్తుడి యొక్క స్థితి అంత మాత్రం ఉండదు. వాళ్ళకి లౌకికమైనటువంటి కర్మలు చేయడానికి టైం ఉండదు, లౌకికమైనటువంటి ఆలోచనలు చేయడానికి కూడా టైం ఉండదు. ఒక క్షణం కూడా వాళ్ళకి కృష్ణుడి గురించి తప్ప వేరే ఆలోచనే రాదు. ఇలాంటి వాళ్ళని అకుంఠిత భక్తి చేసినటువంటి విశుద్ధ భక్తులు అని అంటారు. అకుంఠిత భక్తి అంటే వన్ పాయింట్ ఫోకస్డ్, వేరే ఏ విషయం పట్ల ఆసక్తి ఉండదు, వేరే ఏ దేవీ దేవత పట్ల ఆకర్షణ ఉండదు. వాళ్ళకి కేవలం కృష్ణుడి పట్ల మాత్రమే ఆకర్షణ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్థితికి వస్తామో అప్పుడు మనము మాయాబంధనం నుంచి విముక్తులమవుతాం. విముక్తులమైనట్లు సిమ్టమ్ అది. భగవంతుడు చెప్పారు, ఎప్పుడైతే నువ్వు విశుద్ధ భక్తుడుగా నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేస్తావో, ఎప్పుడైతే నువ్వు విశుద్ధ భక్తుడిగా మారతావో అప్పుడు నీకు నా లక్షణాలన్నీ వస్తాయి అని కృష్ణుడు చెప్పారు కదా. అంటే భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలు, భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలను పొందడం అనేటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మభూత స్థితి. బ్రహ్మభూత స్థితి అంటే మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా మారడం. మన కళ్ళతోటి ఆధ్యాత్మికమైన పనే, మన ముక్కుతోటి ఆధ్యాత్మికమైన పనే, మన చెవులతోటి, నోటితోటి, శరీరంతో ఆధ్యాత్మికమైనటువంటి పని, మన కాళ్ళతోటి, చేతులతోటి కూడా మనం ఆధ్యాత్మికమైనటువంటి పని, చివరికి మన మెదడుతోటి కూడా ఆధ్యాత్మికమైన పని, మన మనసుతోటి కూడా ఆధ్యాత్మికమైన పని మాత్రమే చేసేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది బ్రహ్మభూత స్థితి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఎప్పుడైతే మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, ఎప్పుడైతే మనం కేవలం శ్రీకృష్ణ భగవానుని మాత్రమే సేవిస్తూ నిరంతరం భగవంతుడి యొక్క స్మరణలోనే ఉంటామో అప్పుడు బ్రహ్మభూత స్థితి అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇలాంటి బ్రహ్మభూత స్థితి అనేటువంటిది కేవలం మాయాబంధనం నుంచి విముక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాని పుణ్యకర్మలు చేస్తాను, భాగవతం కూడా వింటాను, పుణ్యకర్మలు చేస్తాను, నేను ఇలానే కంటిన్యూ చేస్తూ నేను ముక్తిని సాధిస్తాను అని అంటే మాయాబంధనం నుంచి విముక్తి అయినటువంటి సిమ్టమ్స్ అనేటువంటివి మనకు రావట్లేదు అని అర్థం. ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా అంటే భగవంతుడు సేవ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి పారవస్య స్థితి అనేటువంటిది మనకు రాకుండానే మనము భౌతిక బంధనాల నుంచి విముక్తులం అయ్యాము అనుకోవడం సాధ్యం కాదు. కేవలం అది మన భ్రమ మాత్రమే, అది కూడా ఒక రకంగా మాయ యొక్క ప్రభావం మాత్రమే. కాబట్టి మహా అయితే మనం స్వర్గలోకానికి వెళ్ళే స్థితి వరకు మనం పుణ్యకర్మలు చేయొచ్చేమో, కానీ అంతకు మించి మనకి ఇలాంటి మాయాబంధనం నుంచి విముక్తి అయ్యేటువంటి ఇది రాదు. ఓకే, సో మిగిలిన ఏ ఇతర అంటే భగవద్భక్తి కాకుండా మిగిలిన ఏ ఇతర కర్మలైనా సరే, లేకపోతే జ్ఞానాన్ని అర్జించేటువంటి పని అయినా సరే, లేకపోతే ధ్యానం అయినా సరే మన ప్రతిష్టను పెంచుతుందేమో కానీ మనల్ని మాయ నుంచి విముక్తులు మాత్రం చేయదు. ఓకే, అది నెక్స్ట్ 33వ శ్లోకం రామారావు ప్రభుజీ. ఇతి భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్త్యా తదుత్తయా. రామారావు ప్రభుజీ. ఓకే, లావణ్య మాతాజీ. హరే కృష్ణ. 33వ శ్లోకం చదువు. ఇతి భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్త్యా తదుత్తయా. నారాయణ పరో మాయాం అంజస్తరతి దుస్తరాం. నారాయణ పరో మాయా మంజస్తరతి దుస్తరాం. ఈ విధంగా భాగవత ధర్మం నేర్చి ఆచరణ పూర్వకంగా భక్తియుత సేవను నెలకొనిన వాడే భక్తుడు భగవత్ ప్రేమ స్థితికి అర్థించును. దేవదేవుడు ఒక నారాయణి ఎడ సంపూర్ణమగు భక్తి చే అతడు దుస్తరమగు మాయను సులభంగా దాటగలడు. భాష్యము. మాయా మంజస్తరతి దుస్తరాం అను పద సముదాయముచే ఈ శ్లోకం నందు వర్ణింపబడిన ముక్తి వాస్తవమునకు విశుద్ధ భగవత్ ప్రేమ యొక్క గౌణ ఫలమని శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. శ్రీమద్ భాగవతం నందలి 2వ శ్లోకం నందు ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం అని చెప్పబడింది. శ్రీమద్ భాగవతము భగవద్విజ్ఞానం చే బోధించుచున్నది. దాని అందరి చరమ లక్ష్యము విశుద్ధ భగవత్ ప్రేమ. వైష్ణవ ఆచార్యుల అభిప్రాయం అనుసరించి ముక్తి కేవలం భగవత్ ప్రేమ యొక్క గౌణ ఫలము. శివదం తాపత్రయోన్మూలనం
భగవద్ధాజ్ఞ పాలనం ద్వారా మనుషుడు సహజంగానే ముక్తుడగును. కనుక ముక్తి కొరకు అతడు భగవంతుణ్ణి దరిచేరరాదు. భగవద్గీత చివరి యందు శ్రీకృష్ణుని ఆజ్ఞ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అని చెప్పబడింది. ప్రతి జీవుడు జీవితపు లౌకిక భావాలను విడిచిపెట్టి దేవదేవుడు శ్రీకృష్ణుని సంపూర్ణాశ్రయంను పొందవలెను. ఈ ఆజ్ఞను పాటించినచో భగవానుడు సహజంగానే ముక్తిని ప్రసాదించగలడు. జ్ఞానలేశం గాని కామ్యకర్మ లేశం గాని లేనట్టి భగవత్ ప్రేమ నుండియే నిజమైన సుఖము లభించగలదు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనుషుడు భౌతిక లాభేక్ష గాని సకామ కర్మ లాభం గాని లేదా తాత్విక కల్పనం గాని లేకుండా శ్రీకృష్ణునికి అనుకూలంగా దివ్యమగు భక్తియుత సేవను చేయవలెను. అదే విశుద్ధ భక్తి యోగం అనబడును. భక్తి రసామృత బిందువు 1.1.11 నందు కనుక ఇచ్చిన వర్ణించబడినట్టు దుస్తరమగు మాయాసాగరం దాటుట భాగవత ధర్మం యొక్క ప్రధాన ఫలము కాక విశుద్ధ భగవత్ ప్రేమ యొక్క గౌణ ఫలమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో ఎప్పుడైతే మనం భాగవత ధర్మాన్ని నేర్చి ఆచరణాత్మకంగా సేవ చేస్తామో, భక్తియుత సేవను చేస్తామో, భగవంతుడు యొక్క ప్రేమకి భక్తుడు ప్రాప్తుడవుతాడు. ఆ విధంగా సంపూర్ణమైనటువంటి భక్తితో ఆయన మాయను సులభంగా దాటగలుగుతాడు. ఇది మాయ నుంచి విముక్తిని పొందడం ఎలా ఒక బద్ధ జీవుడు సులభంగా అనేటువంటి విషయానికి చెప్తున్నటువంటి సమాధానం, చిట్ట చివరి సమాధానం. వీటన్నిటిని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది అని అంటే, భగవంతుడికి శరణాగతుడై, భగవంతుడికి భక్తుడై, భగవంతుడికి సేవ చేస్తే చాలు. ఇంతే. ఇంత జ్ఞానం మనకు అనవసరం, ఇంత జ్ఞానం మనకు అవసరం లేదు. ఎన్ని విషయాలు చెప్పినా కానీ అవన్నీ కూడా మనకి భగవంతుడి పట్ల శరణాగతికి కావాల్సినటువంటి శ్రద్ధను పెంచడం కోసమే చెప్తున్నాయి అన్ని. ఆ శ్రద్ధ అనేటువంటిది కేవలం ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలదు మీకు. మీరందరూ రేపటి నుంచి ఎందుకు ఈ రోజు నుంచి భగవంతుడికి శరణ వేడండి, మీకు అది తప్ప వేరే ఏం లేదు అని అంటే ఎవరు వినరు. అంత ఈజీ కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు కృష్ణుడు. లౌకికమైనటువంటి అన్ని భావాల నుంచి వదిలిపెట్టేశారు, అన్నిటి నుంచి వదిలేసి నాకు మాత్రం శరణ వేడు అని అన్నారు. అదే మాయ నుంచి విముక్తిని చేయటానికి ఉన్నటువంటి మనందరికీ ఉన్నటువంటి ఒకే ఒక మార్గం. విశుద్ధ భగవత్ ప్రేమ అనేటువంటిది వచ్చినప్పుడు మిగిలిన ఫలాలన్నీ కూడా గౌణ ఫలాలు. అంటే భక్తి మార్గంలో మనకు అనేక లాభాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మీరు భగవంతుడి యొక్క నామాన్ని సుమారుగా 12 సంవత్సరాల పాటు జపం చేశారనుకోండి, 12 సంవత్సరాల పాటు జపం చేశారనుకోండి, రోజుకి 16 మాలలు లెక్క, రోజుకి 16 మాలలు లెక్క 12 సంవత్సరాల పాటు జపం చేశారనుకోండి, ఆ తర్వాత మీరు నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట నిజమైపోతుంది. మీరు ఎవరినైనా దీవించవచ్చు, లేకపోతే ఎవరినైనా శిపించవచ్చు. మీరు ఏం చెప్తే అది అవుతుంది. అది భగవంతుడి యొక్క నామ జపం వల్ల మనకు వచ్చినటువంటి శక్తి. అంతేకాదు మన ముఖంలో కూడా గ్లోయింగ్ వస్తుంది. భగవంతుడు శరీరం నుంచి ఎలాంటి అయితే ఆకర్షణ వస్తుందో, భగవంతుడి శరీరం నుంచి ఎలాంటి గ్లోయింగ్ అయితే ఉంటుందో, ఒక భక్తుడి శరీరంలో నుంచి, భక్తుడి ముఖంలో నుంచి కూడా అలాంటి ఆకర్షణ, అలాంటి గ్లోయింగే ఉంటుంది. మీరు చూడండి, భక్తుల్ని చూడండి, చాలా మంది భక్తుల్ని చూడండి. ఏంటి భక్తుడు ఏం తింటాడు, ఎలా ఉంటాడు, ఎందుకు ఇంత ఫేస్లో ఇంత అట్రాక్షన్ ఉంది, ఆ ఫేస్లో ఎందుకు అంత గ్లోయింగ్ వస్తుంది అనిపిస్తుంది. ఎవరు ఎక్కువ ఎంత సాధన చేస్తారో వాళ్ళ ముఖం అంతా యవ్వనంగా ఉంటుంది, యవ్వనంగా ఉంటుంది. మీరు చూడండి, భక్తులందరూ యవ్వనంగా కనిపిస్తారు. వాళ్ళు ఎంత వయసు ఉన్నా కానీ యవ్వనంగా కనిపిస్తారు. ఆ భక్తులు చూడండి, తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వయసు ఉన్నలా కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఏవైతే మనం అందరం పొందుతున్నామో ఇవన్నీ కూడా గౌణ ఫలాలు. అది కేవలం మన ముఖానికి సంబంధించిన అందమని కాదు. మనం పొందుతున్నటువంటి మనశ్శాంతి, మనం పొందుతున్నటువంటి సంతృప్తి, మనం పొందుతున్నటువంటి భౌతిక లాభాలు, మనం పొందుతున్నటువంటి సిద్ధులు, మనం పొందుతున్నటువంటి ఏదైనా సరే ముక్తితో సహా గౌణ ఫలం. ఎందుకు? గౌణ ఫలానికి యాక్చువల్ పొందాల్సినటువంటి ఫలానికి మధ్య తేడా ఏంటి? మనం ఏదో ఇంజనీర్ అవ్వాలనుకున్నాం, లేకపోతే కలెక్టర్ అవ్వాలనుకున్నాం, చదువుతూ ఉన్నాం.
మధ్య మధ్యలో కొన్ని బహుమతులు వస్తాయి, లేకపోతే కొన్ని ఫస్ట్ ప్రైజ్ వచ్చామని, సెకండ్ ప్రైజ్ వచ్చామని, లేకపోతే ర్యాంక్ వచ్చిందని, లేకపోతే మధ్య మధ్యలో కొన్ని స్కాలర్షిప్లని, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నిటి కోసం మనం చదివేది, మనం చేసేది కలెక్టర్ అవ్వాలని చదివేది. ఈ లోపలనే కొంతమంది చీఫ్ గెస్ట్గా పిలుస్తారు, వాళ్ళు ఏదో కొంత ఇస్తారు, లేకపోతే ఇంకెక్కడో గౌరవం దొరుకుతుంది, ఇంకేదో దొరుకుతుంది, ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. కానీ అంతిమ లక్ష్యం ఇవి కాదు కదా, ఇవన్నీ గౌణ ఫలాలు మాత్రమే. అంతిమ లాభం ఏం కావాలి మనకి? కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ పొందడం కోసం మనం భాగవతం చదవాలి. భాగవతం చదువుతూ ఉన్నటువంటి మనకు చదువుతూ కృష్ణ ప్రేమ పొందడం కోసం మనం భాగవతం చదువుతూ ఉంటే మధ్యలో మనకి జ్ఞానం వస్తుంది. ఓహో, ఇలా చేయాలా, అలా చేయాలా, ఇది కరెక్టా, అది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా గౌణ ఫలాలు. అంతిమ ఫలం ఏంటి? భగవత్ ప్రేమ. ఓకే, వీటి అంటే ఇప్పుడు ఈ మార్గంలో మనకు భక్తుల సాంగత్యం దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, చాలా మంది ఫాలోవర్స్ పెరుగుతారు. ఇవన్నీ గౌణ ఫలాలు. అంటే భాగవతం చదివేది మన క్లాస్లో 60 మంది జాయిన్ అవ్వాలి, 70 మంది జాయిన్ అవ్వాలి, వీళ్ళందరూ నన్ను హరే కృష్ణ హరే కృష్ణ ధనవత్ ప్రణామం చెప్పాలి, లేకపోతే ఆహా ప్రభు ఓహో ప్రభు అనాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం కాదు. ఇవన్నీ గౌణ ఫలితాలు. నిజమైన ఫలితం ఏంటి? చెప్పడం వల్ల నాకు, వినడం వల్ల మీకు పవిత్రీకరణ జరగాలి. చెప్పడం వల్ల నాకు కృష్ణ ప్రేమ రావాలి, వినడం వల్ల మీకు కృష్ణ ప్రేమ రావాలి. ఇది ముఖ్య ఉద్దేశం. వీటితో పాటు మనకు వస్తున్నటువంటివి ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమైనటువంటివి, లేకపోతే గౌణ ఫలితాలు. వాటిని చూసి ఆకర్షితులైపోయి పొందాల్సిన దాన్ని వదిలేయకూడదు, పొందాల్సిన దాన్ని వదిలేయకూడదు. కాబట్టి మనం భగవంతుడి మీద మనకి ప్రేమ ఏ స్థాయి వరకు, భగవంతుడి మీద ప్రేమ వచ్చేంత వరకు మనం ఎలా చేయాలి? అన్యాభిలాషిత శూన్యం. వేరే ఏ కోరిక మీద కూడా ఆసక్తి కలగకూడదు, ఏ విషయం పట్ల కూడా ఆసక్తి రాకూడదు. జ్ఞానమైనా సరే, లేకపోతే పేరైనా సరే, ప్రతిష్ట అయినా సరే, ఆనందమైనా సరే, ఇలా చేస్తే నాకు ఆనందం కలుగుతుంది, అలా చేస్తే ఆనందం కలుగుతుంది, ఇలాంటివన్నిటి మీద కూడా మనకి అభిలాష ఉండకూడదు. అన్య అభిలాష శూన్యం. శూన్యం అంటే జీరో. అలాంటి ఒక స్థితిలో అనుకూలమైనటువంటి భక్తి శ్రీకృష్ణ భగవానుడు కనుక మనం చేసినట్లయితే అది దివ్యమైనటువంటి భక్తియుత సేవ. ఆ సేవ విశుద్ధ భక్తిని ఇస్తుంది. అందుకని శ్రీమద్ భాగవతం మనకి ఇలాంటి గౌణ ఫలితాలని ఇచ్చేటువంటి భాగవతం కాదు. ధర్మ అర్థ కామ మోక్షాలకి సంబంధించినటువంటి శాస్త్రం కాదు శ్రీమద్ భాగవతం. డబ్బు కోసమో, కోరికలను తీర్చుకోవడం కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, చివరికి ముక్తి కోసము. ముక్తి కూడా గౌణ ఫలితమే. కృష్ణ ప్రేమ ముందు ముక్తి కూడా గౌణ ఫలితమే. మీరేం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అవసరం లేదు. ఈ లోకంలో ఉండి కృష్ణుడి మీద ప్రేమను కనుక మీరు పొందగలిగితే ఈ లోకమే మీకు ఆధ్యాత్మిక లోకంతో సమానం. భౌతికంగా శరీరంతో ఇక్కడ ఉన్నప్పటికీ మీరు ఆధ్యాత్మిక లోకంతో ఉన్నట్టే. ముక్త జీవులు అంటే వాళ్ళే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రఘునాథ్ దాస్ గోస్వామి స్థితి. భౌతికంగానే ఇక్కడ ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇక్కడ లేరు, వేరే లోకంలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం అలాంటి భక్తి చేయాలి అని భక్తి రసామృత సింధు చెప్తుంది మనకి, ఏ విధంగా భక్తి చేయాలి అని. ఓకే, అప్పుడు మనం భాగవత ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది. దానివల్ల మనకు కలిగేటువంటి సంతృప్తి అత్యుత్తమ సంతృప్తి అవుతుంది. అది విశుద్ధ భగవత్ ప్రేమ యొక్క స్థితి. మిగిలిన అన్నీ కూడా గౌణ ఫలితాలే. గౌణ ఫలితాలను చూసి మనం ఆనందపడకూడదు. ఓకే, అంటే సెకండరీ హెల్ప్, అంటే సెకండరీ బెనిఫిట్స్ అవన్నీ కూడా మనం దానికోసం మనం చేయట్లేదు. అవి ఆటోమేటిక్గా వచ్చే బెనిఫిట్స్ అవన్నీ. అవి వచ్చాయి కదా అని చెప్పేసి మనం అక్కడే ఆగిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇక్కడికి 4వ ప్రశ్నకి సమాధానం కంప్లీట్ అయింది. ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. 5వ ప్రశ్న 34వ శ్లోకంలో అడుగుతున్నారు. అది ఏమిటండి? 5వ ప్రశ్న 6వ ప్రశ్న?
ఓకే, 5వ ప్రశ్న. బ్రహ్మం యొక్క నిజమైన గుర్తు ఏమిటి? ఓకే. 34వ శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండో ప్రణామం. శ్రీ రాజోవాచ రాజోవాచ నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నిష్టాం అర్హధనో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమా. తాం అర్హతనో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమా. హరే కృష్ణ. నిమి మహారాజు అడిగిను, స్వయంగా పరతత్వము పరమాత్ముడు నగు నారాయణుని దివ్యస్థితిని నాకు వివరింపుడు. మీరు దివ్యజ్ఞానం నందు పరమ ప్రవీణుడు కనుక దీనిని మీరు నాకు వివరింపగలరు. హరే కృష్ణ. భాష్యము. నారాయణ పరో మాయా మంజస్తరతిదుస్తరాం అని ఋషులు కడిచిన శ్లోకంలో రాజుకు వివరించినని శ్రీధర స్వామి పలికిరి. అనగా కేవలము నారాయణుని అనన్య భక్తిచే మనుజుడు మాయాసాగరమును అవలీలగా దాటగలడు. అందువలన దేవదేవుడగు నారాయణుని గురించిన విశేషముకు సమాచారమును ఈ శ్లోకమునందు రాజు అడుగుతున్నాడు. ఈ శ్లోకమునందు రాజా దేవదేవుని నారాయణుని బ్రహ్మమని పరమాత్మని సూచించుట అత్యంత ప్రధానమైనది. నిమి మహారాజు అదివరకే భగవద్భక్తునిగా చెప్పబడినప్పటికీ ఈ ప్రశ్న ద్వారా అతడు భగవంతుడే సర్వోన్నతమైన దివ్య సత్యమని స్పష్టపరప కోరుచున్నాడు. భాగవతము 1.2.11 నుండి ఇట్లా చెప్పబడినది. సదంతి తత్వత్వ విరసత్వత్వం యథజ్ఞానం సమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వము నిలిగిన తత్వవిధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము పరమాత్ముడు లేదా భగవానుడు అని పిలుతురు. కనుక ఈ శ్లోకమునందు నారాయణ అను పదము ఆధ్యాత్మిక జగత్తునందు భగవానుని తత్వమును సూచించడానికి తెలుసుకొనవలెను. సామాన్యంగా జ్ఞానులు పరతత్వము యొక్క నిరాకార బ్రహ్మతత్వమునకు ఆకర్షితులు అగుదురు. కాగా యోగులు ఎల్లరి హృదయంలో ఉన్నట్టు పరమాత్మ తత్వం పట్ల ఆకర్షితులగుదురు. ఇంకొక ప్రక్క పరిపక్వముకు దివ్యజ్ఞానమును బడిసిన వారకు వైకుంఠమందు నిత్య నివాసులకు భగవానుడికే నేరుగా శరణుజొచ్చుదురు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు బ్రహ్మణో హి ప్రతిష్ఠా అహం నిరాకార బ్రహ్మమునకే నేనే మూలమును అని స్పష్టముగా పలికి ఉండను. అట్లే పరమాత్ముడు క్షీరోదక సాయి విష్ణువు దేవదేవుడు శ్రీకృష్ణుని ప్రధాన అంశగా భాగవతమునందు వర్ణింపబడినాడు. భగవానుడు పరతత్వం యొక్క మూలతత్వం అనే విషయములను ఋషులు స్పష్టపరపనని నిమి మహారాజు కోరెను. అందువలన అతడు తన ప్రశ్నను నవయోగీంద్రులలో ఇంకొకరైన పిప్పలాయమని ముందుంచెను. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అభిప్రాయం అనుసరించి విష్ట అను పదమును దృఢ విశ్వాసమును అనువదింపవచ్చును. ఈ భావంలో భగవంతుని యందు దృఢముగు విశ్వాసమును అనగా భగవన్నిష్ట వృద్ధి కావించుకునే పద్ధతిని నిమి మహారాజు అడుగుతున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనందరికీ భగవంతుడు ఎవరు అనేటువంటి దానికి ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటుంది కదా. చాలా మంది చాలా సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం అంటే మాయావాద సిద్ధాంతాలు అయితాయి, లేకపోతే వైష్ణవ సిద్ధాంతాలు అయితాయి, లేకపోతే ఇంకా ఏ సిద్ధాంతాలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అసలు మూలమైనటువంటి భగవానుడు ఎలా ఉంటారు, మూలమైనటువంటి భగవాన్ని ఎలా గుర్తించాలి? బ్రహ్మం అంటే ఏ నిరాకార బ్రహ్మమా? బ్రహ్మం అంటే లేకపోతే భగవంతుడా? బ్రహ్మం అంటే పరమాత్మ? లేకపోతే బ్రహ్మం అంటే తెలియనటువంటి కనపడినటువంటి ఒక శక్తి? బ్రహ్మం అంటే ఏంటి అసలు? బ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకి నిమి మహారాజు ప్రశ్నగా అడుగుతున్నారు నవయోగీంద్రులని. ఈ విషయానికి నవయోగీంద్రులు ఏం సమాధానం చెప్తారో అది ప్రామాణికం. ఈ విషయము చిన్న విషయం కాదు. ఎందుకంటే మనందరము భగవంతుడు అనేటువంటి విషయంలో అనేక కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఎందుకంటే మనకి ఎవరు కూడా ఇలా శాస్త్రాలు చదివి చెప్పినటువంటి వాళ్ళు లేరు.
ఎవరు ఏమనుకుంటున్నారో లేదా మన పెద్దలు ఏమనుకుంటున్నారో వాళ్ళు చెప్పిన విధంగా మనం ఫాలో అవుతూ వచ్చామో అదే నిజం అనుకుంటున్నాం. నిజానికి పరతత్వంకి సంబంధించినటువంటి జ్ఞానం కేవలం భక్తుడు మాత్రమే చెప్పగలడు. నవయోగీంద్రుల లాంటి భక్తులు మాత్రమే చెప్పగలరు. వాళ్ళు ఎందుకంటే ఏ స్థాయిలో భగవంతుడి మీద వాళ్ళకి భక్తి ప్రేమ అనేటువంటిది పెరుగుతుందో ఆ స్థాయిలో భగవంతుని వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు. మనం ఏ వ్యక్తి గురించి అయినా కానీ మనం చెప్పాలి అని అంటే ఆ వ్యక్తికి మనం చాలా దగ్గరై ఉండాలి. అంతే కదండి, చాలా దగ్గర వాళ్ళమై ఉండాలి. మనం ప్రేమించినటువంటి వ్యక్తి గురించి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. మనం ప్రేమించిన వ్యక్తి గురించి ఎవరో తెలియనటువంటి వ్యక్తి గురించి మనం ఏం చెప్తాము? మనం ఏం చెప్తున్నాం అనేది మానసిక కల్పనే అవుతుంది. ఎక్కడో ఎవరో ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్పాలంటే మానసిక కల్పన అవుతుంది. నాకు తెలిసింది నేను చెప్తాను, లేకపోతే నేను అనుకున్నది చెప్తాను. కానీ నిజం చెప్పాలంటే ఆ వ్యక్తికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చెప్పగలరు. ఆ క్లోజ్గా ఎవరు ఉంటారు అంటే విశుద్ధ భక్తులు ఉంటారు. విశుద్ధ భక్తులకు తెలిసినంతగా భగవంతుడి గురించి ఎవరికీ తెలియదు. మరి ఇంతకు ముందే మనం ఈ నవయోగీంద్రులకి పరిచయం చేసినప్పుడే మనం చెప్పుకున్న నవయోగీంద్రుల యొక్క స్థాయి ఏంటో. 9 మంది నవయోగీంద్రులు, వీళ్ళ యొక్క స్థాయి ఏంటో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వీళ్ళు విశుద్ధ భక్తులు, పరమహంసలు. వీళ్ళేమి మాయావాద సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తులు అంతకంటే కాదు. మనందరి యొక్క కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం నిమి మహారాజు చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న ఇంకొక దాన్ని అడిగారు, అసలు బ్రహ్మాన్ని మనం ఎలా గుర్తించాలి అని. ఓకే, దానికి నవయోగీంద్రుల్లో పిప్పలాయనుడు సమాధానం చెప్పబోతున్నారు. 5వ ప్రశ్న ఏంటండి? 5వ ప్రశ్న, బ్రహ్మము అంటే మనం ఎలా ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలి? భగవంతుడికి డెఫినేషన్ ఏంటి? భగవంతుడిని మనం ఎలా గుర్తించాలి? బ్రహ్మం అంటే ఏంటి? పరతత్వం అంటే ఏంటి? పరతత్వం అంటే ఎవరు? మూలం ఎవరు? అన్ని అవతారాలకైతేయే, భౌతిక విశ్వానికైతేయే, ప్రకృతికైతేయే, మనం చెప్పుకునేటువంటి విష్ణువులకైతేయే, లేకపోతే దేవీ దేవతలకైతేయే, అన్నిటికీ పరంగా ఉన్నటువంటి ఒక తత్వం. ఆ తత్వం ఎవరు? నిరాకారమా, లేకపోతే పరమాత్మ, లేకపోతే ఇంకేదైనా? ఓకే, అది సాకార రూపం ఉందా లేదా? వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక ఫిలాసఫీ. దీన్ని అడుగుతున్నారు. ఇప్పటి వరకు మనం చూసాము నవయోగీంద్రుల్లో 4 సమాధానం చెప్పారు. ఎవరెవరండి? కవి, కవి కవి కవి, కవి కవి ఇంకా శ్రీ అంతరిక్షుడు. కవి, అంతరిక్షుడు, కవి, హవి. కవి ఇంకోటి గుర్తు. కవి, హవి, అంతరిక్ష, ప్రబుద్ధ, శ్రీ ప్రబుద్ధ. శ్రీ ప్రబుద్ధ. శ్రీ ప్రబుద్ధ 4 సమాధానం చెప్పారు. ఇప్పుడు పిప్పలాయన సమాధానం చెప్తున్నారు. ఈయన 5వ ఆయన. ఓకే, ఈయన ఏం సమాధానం చెప్తున్నారో విందాం. సునీత మాతాజీ. శ్రీ పిప్పలాయన ఉవాచ. శ్రీ పిప్పలాయన ఉవాచ. ఇత్యుద్భవ ప్రళయ హేతురహేతురస్య. ఇత్యుద్భవ ప్రళయ హేతురహేతురస్య. యత్స్వప్న జాగర సుషుప్తిషు సద్బహిశ్చ. యత్స్వప్న జాగర సుషుప్తిషు సద్బహిశ్చ. దేహేంద్రియాసు హృదయాని చరంతి యేన. దేహేంద్రియాసు హృదయాని చరంతి యేన. సంజీవితాని తదవేహి పరం నరేంద్ర. సంజీవితాని తదవేహి పరం నరేంద్ర. భావం: శ్రీ పిప్పలాయనుడు పలికెను, దేవదేవుడు ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కారణడయ్యను, తనకు పూర్వకారణమేదియును లేనట్టివాడు. అతడు జాగృత్తు, స్వప్నము, సుషుప్తి అను సకలావస్థలయందు వ్యాపించి ఉన్నాడు. వాటికి పరముగా కూడా అతడు నెలకొని ఉన్నాడు. ప్రతి జీవుని దేహమునందు పరమాత్మునిగా ప్రవేశించడం ద్వారా అతడు దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, మానసిక కలాపములను ఉత్తేజితం కావించును. ఆ విధంగా దేహము యొక్క సకల స్థూల సూక్ష్మేంద్రియములు తమ కార్యములను ఆరంభించును. రాజా, అట్టి దేవదేవుడే పరతత్వమని ఎరుగుము. భాష్యము: నారాయణుడు బ్రహ్మము, పరమాత్ముడు అనేది పరతత్వం యొక్క వివిధ తత్వములను గురించి మహారాజు కడిచిన శ్లోకములలో అడిగి ఉండెను. పరతత్వం యొక్క ఈ తత్వములను రాజు పేర్కొనిన క్రమములోనే ఇప్పుడు పిప్పలాయనుడు వివరింపనున్నాడు. స్థిత్యుద్భవ ప్రళయ హేతు అను పద సమూహము మహావిష్ణువు, గర్భోదకసై విష్ణువు, క్షీరోదకసై విష్ణువు అనేది 3 పురుషావతారములుగా విస్తరించడి దేవదేవుని సూచించుడు. శ్రీమద్ భాగవతం 1.3.1 నందు ఇట్లు వివరింపబడినది. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం ఆదౌ లోకశిశ్రుక్షయా.
సృష్ట్యారంభమున భగవానుడు పురుషావతారంగా విస్తరించిన వాడే భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించెను. ఆ విధంగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములు సృజింపబడినవి. భౌతిక జగత్తు యొక్క సృష్టి అనేది ప్రయోజనమునికి ఇది అంతయు జరిగెను. ఆ విధంగా దేవదేవుడు నారాయణుడు ఇచ్చిన హేతువు విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణమని పేర్కొనబడినాడు. అయినను అతనికి వేరొక కారణం లేదు. అతడు అహేతుహు అని పిలువబడినాడు. అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహితలో చెప్పబడినది. దేవదేవుడు సర్వకారణ కారణుడు, నిత్యముగు పరతత్వమైనందున అతనికి అన్య కారణం లేదు. కృష్ణలోకం అని పిలువబడే స్వధామంలో భగవానుడు శ్రీకృష్ణ రూపమును ఉండునని అహేతుహు అను పదము సూచించినట్లు శ్రీల జీవగోస్వామి వివరించిరి. శ్రీకృష్ణుడు నిత్యముక్తులకు పార్షదులతో కూడి ఆనందమయ లీలలో సదా నెలకొని ఉండును గనక మాయారచితమగు ఈ జగత్తు యొక్క కలాపములకు అతడు దూరంగా నుండును. అందులకి ఇచ్చటి శ్లోకంలో జగృహే పౌరుషం రూపం అని చెప్పబడినది. మాయను కలగజేయుటకు బద్ధజీవులను క్రమంగా సర్దిద్దుటకే పరతత్వము నారాయణుడిగాను విష్ణువుగాను విస్తరించును. భౌతిక సృష్టి నుండి భగవానుడు దూరంగా ఉండటం గురించి వేదములందును వర్ణింపబడినది. నతస్య కార్యం కరణం చ విద్యతే. పరతత్వం యొక్క వివిధ శక్తుల చేతనే సమస్తము చక్కగా వనరింపబడేది కారణమున పరతత్వము తాను చేయవలసినది ఏదీను లేదు. దేవదేవుడు శ్రీకృష్ణుడు అహేతువు, సృష్టి కారణమునకు హేతు, అహేతువు దూరంగానున్నవాడు. అయినను ఈ శ్లోకమునందు హేతువు విశ్వపు సృష్టి స్థితి లయములకు చర్మహేతు అని కూడా వర్ణింపబడినాడు. ఏలైనా అతడు పరమాత్మనిగా విస్తరించిన వాడే జగత్తును నడిపెడి ప్రధానునిగా వర్తించును. అహేతువు అనే పదమునకు వేరొక విధముగాను తెలుసుకొనవచ్చును. భగవద్గీత 7.5 అందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. బద్ధజీవులు జీవభూత తమ భౌతికేంద్రియములతో మనశ్శష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి ఇంద్రియ భోగమునందు నెలకొన కోరుదురు. ఆ విధంగా భౌతిక జగత్తు యొక్క సృష్టి అవసరమగును. యథార్థమునకు భౌతిక జగత్తును స్వలాభము కొరకు వాడుకొనవలెనని బద్ధజీవుల కోరికల కారణముననే ఈ భౌతిక జగత్తు నడుచుచున్నది. నేర ప్రవృత్తి ఉన్నటువంటి వారి కొరకే ప్రభుత్వం కారాగారములను నడుపుచుండును. కారాగారమునందలి హేయమైన స్థితిలో జీవించవలసిన అవసరం ఏ పౌరునికి లేదు. కానీ జనాభాలో కొంత శాతం సంఘ వ్యతిరేక స్వభావమును కలిగి ఉండటం వలన కారాగృహము అవసరమగును. ఈ భావనలో ఖైదీలే కారాగార నిర్మాణమునకు హేతువని భావించవచ్చును. అట్లే భగవానుడు తన విశుద్ధ భక్తుల యొక్క దివ్యానంద వృద్ధి కొరకే ఆంతరంగిక శక్తిని విస్తరింపజేయును. కానీ తనను విస్మరించి ఇంద్రియ భోగ జీవనమును గడుపుకోరిడి బద్ధజీవుల అక్రమ కోరికలను అనుసరించి అతడు భౌతిక జగత్తును సృష్టించును. అందువలన భౌతిక జగత్తునకు బద్ధజీవులు స్వయంగా హేతువని భావింపబడిరి. భగవానుని బహిరంగ శక్తి ఛాయ, భగవానుని ఆంతరంగిక శక్తి యొక్క నీడ అని పిలువబడినది. భౌతిక జగత్తు యొక్క బాధ్యత ఆమెకు అప్పచెప్పబడినది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా లేదా మాయా అని పిలువబడి ఛాయాశక్తిని ప్రకటించవలనని స్వయంగా భగవంతుడు కోరడు. నిత్య ప్రకటమై ఉండి ఆనందమయ ఆధ్యాత్మిక లోకములలో భగవదంశలకు జీవులందరికీ సర్వోత్తమమగు సౌకర్యములన్నీను లభ్యమై ఉన్నవి. కానీ బద్ధజీవులు కరుణతో భగవంతుడు వసగినట్టు అచింత్యము నిత్యమునైన జీవన ఏర్పాట్లను త్రోసిపుచ్చి భౌతిక జగత్తనడి ఛాయా జగత్తులో తమ దురదృష్టమును వెదుకుకొనుటకే ఇష్టపడుచుందురు. ఈ విధంగా దుర్గాదేవి బద్ధజీవులు ఇరువురును భౌతిక జగత్తునకు హేతువని చెప్పవచ్చును. శ్రీకృష్ణుడే చరమముగా సర్వకారణ కారణుడు కనుక అతడే పరమ కారణుడిగా తెలియబడినాడు. కానీ భగవానుడు ఈ భౌతిక జగత్తునకు ఎట్లు పరమ కారణముగా పనిచేయునో స్థిత్యుద్భవ ప్రళయ హేతు భగవద్గీత 13వ అధ్యాయంలో వివరింపబడినది. ఉపద్రష్టాను మంతాచ భగవానుడు ఉపద్రష్టగాను అనుమతి నొసగువానిగాను పనిచేయును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనుచు భగవానుని యొక్క నిజమైన కోరిక భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడింది. ప్రతి జీవుడు ఛాయాశక్తి అయిన మాయను విడిచిపెట్టి నిజమైన వాస్తవం వస్తు అనగా నిత్యమైన భగవద్ధామం చేరవలననియే భగవంతుడు వాంఛించును. పరతత్వం యొక్క వివిధ తత్వములు వర్ణింపబడుచున్నప్పటికీ ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు తదవేహి పరం నరేంద్ర పరతత్వము చరమముగా ఒక్కటే అయ్యున్నది. నిమిమహారాజు బ్రహ్మమును గురించి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ శ్లోకము
యత్స్వప్న జాగర సుషుప్తిషు సద్వహిశ్చ అని పలికినది. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఎందు మరియు ఈ మానసిక స్థితులకు పరముగను వ్యాపించి ఉన్నటి భగవానుని సర్వ వ్యాపక తత్వమును క్రమముగా తెలుసుకొనవలెను. దేహేంద్రియాసు హృదయాన్ని చరంతియేన సంజీవితాని అనే వాక్యము పరతత్వం యొక్క పరమాత్మ తత్వమును సూచించినదిగా తెలుసుకొనవలెను. భగవానుడు క్షీరోదకసాయి విష్ణువుగా 3 విష్ణు రూపములలో మూడవది. విస్తరించిన వాడే ప్రతి జీవన హృదయంలో ప్రవేశించినప్పుడు దేహమునందలి స్థూల సూక్ష్మేంద్రియములు ప్రాణమును బడిసినవై కర్మ శృంఖలమును కొనసాగించును. భగవానుని వివిధ రూపములు అద్వితీయముగా అతని శ్రేష్టతను మాత్రము లోపించి ఉండవని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. పరతత్వము పరవ్యోమనాథుడు అనగా ఆధ్యాత్మిక ఆకాశమున ప్రభువు. అతడే ద్విభుజ శ్యామసుందరినిగాను, చతుర్భుజనిగాను, అష్టభుజనిగాను లేదా సహస్ర బాహునిగాను ప్రకటమగుచుండును. అన్ని రూపములలోనూ అతని దేహం సచ్చిదానందమయమే, సచ్చిదానందమూర్తి. ధరణిపై అతడు వాసుదేవునిగాను, కారణ సముద్రములో శ్రీ మహావిష్ణువుగాను అవతరించును. క్షీరసాగరమునందు అతడు క్షీరోదకసాయి విష్ణువుగా శయనించును. నిస్సహాయుడైన తన బాలభక్తుని నరసింహదేవునిగా రక్షించును. శ్రీరామచంద్రునిగా అవతరించి అతడు పరిపూర్ణుడగు రాజుగా వర్తించును. శ్రీకృష్ణునిగా అవతరించతడి ఎల్లరి హృదయములను, విశేషంగా సుందర యువతీగణం యొక్క హృదయములను కొల్లగొట్టును. భగవానుని ఈ రూపములన్నీను నారాయణ అను పదము చే సూచితమైనవి. రాష్ట్రపతి అను పదము రాష్ట్రపతి యొక్క ప్రభుత్వ బాధ్యతలనే గాక అతని కుటుంబమును, సన్నిహిత స్నేహ సంబంధములను కూడా సూచించుటటువంటిదే ఇది. కృష్ణస్తు భగవాన్ స్వయం అని శ్రీమద్ భాగవతం పలికినది. మనుజుడు భగవానుని యొక్క బాహ్యముగ అవగాహనను దాటి ఉన్నతమగు భగవత్ ప్రేమ స్థితికి అరుదించినప్పుడు ఆ దేవదేవుడు సర్వకారణ కారణుడైన శ్రీకృష్ణుడే అని తెలుసుకొనును. అసంఖ్యాకముగు విష్ణుతత్వములు కూడా శ్రీకృష్ణుని ప్రధానాంశలే అని తెలుసుకొనవలసి ఉన్నది. కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్య ప్రభవ అని స్వయంగా పలికి ఉన్నాడు. ఈ విషయములన్నీను శ్రీమద్ భాగవతం నందలి దశమస్కందమునందు మరియు భాగవతం నందలి తొలి శ్లోకమునందు ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేషు స్పష్టంగా వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్. హరే కృష్ణ. పిప్పలాయనుడు సమాధానం చెప్తున్నారు. భగవంతుని ఎలా గుర్తించాలి, పరతత్వాన్ని ఎలా గుర్తించాలి, బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటిది మూడిటికి సమాధానం. మూడు ప్రశ్నలు ఒకటే. అయితే దీనికి సమాధానం పిప్పలాయనుడు చెప్తూ ఒక ముక్కలో చెప్పేశారు. ఎవరు భగవంతుడు అంటే ఎవరైతే సర్వవ్యాపకమైనటువంటి వాడిగా విస్తరిస్తారో ఆయన భగవంతుడు, సర్వవ్యాపకుడుగా ఉంటారో ఆయన భగవంతుడు. అంటే ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయలకి కారకుడు మరియు పూర్వ కారణమేదియు లేనట్టివాడు అతడు జగత్తు, స్వప్నము, సుషిప్తు అను సకలావస్థల యందును వ్యాపించి ఉన్నాడు. వాటికి పరంగా కూడా అతడు నెలకొని ఉన్నాడు. ఓకే, అన్ని పరిస్థితుల్లోనూ ఈ సమస్తాన్ని వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఈ సమస్తాన్ని వ్యాపించి ఉన్నటువంటి వాణిగా విస్తరించినటువంటి వాడు. తరువాత అంటే ఎందుకు విస్తరించినటువంటి వాడు అని అంటున్నాను అని అంటే ఇక్కడ క్లియర్గా చెప్పేశారు, సకల వ్యాపకంగా ఉన్నదానికి పరంగా ఉన్నాడు అని. సకల వ్యాపకుడుగా ఆయన విస్తరిస్తున్నారు అని అన్నారు. సకల వ్యాపకుడుగా అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడిగా ఆయనే వ్యాపించి ఉన్నారు, ఆయనే విస్తరించారు అనేటువంటి విషయం. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆయన అని అర్థమా, లేదా సర్వత్రా వ్యాపించినటువంటి ఏదైతే ఉందో దానికి మూలం ఇంకెవరో ఉన్నారు అని అర్థమా? మూలం ఉన్నారని ప్రభు. మూలం ఉన్నారని మూలం ఉన్నారని. ఉన్నారు. ఆ మూల పురుషుడు ఎవరున్నారో ఆయన ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నారు ఇప్పుడు. ఓకే, అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నదానికి పరంగా ఒక ఆయన ఉన్నారు, ఆయన భగవానుడు. ఆయనే సృష్టి స్థితి లయలకి కారకుడు. ఆయనకి ఆది అనేటువంటిది లేదు, ఆయనకి పూర్వం ఇంకేమీ లేదు. ఓకే, ఆయనకి పూర్వం అనేటువంటిది ఇంకొకటి లేదు. అతడు దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, మానసిక కలాపములను ఉత్తేజము కావించును. అంటే పరమాత్మ రూపంలో ఉన్నారు మనలో, మన శరీరంలో. అంటే ఎవరెవరైతే పరమాత్మ రూపంలో ఉన్నారో వాళ్ళందరూ భగవంతులు కాదు, భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు. ఓకేనా?
అంటే సర్వవ్యాపకత్వాన్ని ఎవరైతే పొంది ఉన్నారో ఆ సర్వవ్యాపకత్వమే భగవానుడు అని అనుకోకూడదు. ఆ భగవానుడు సర్వవ్యాపకానికి కూడా మూలమైనటువంటి వాడు. ఇప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పరమాత్మ ఈ భౌతిక విశ్వం మొత్తానికి కూడా పరమాత్మ ఎవరు అని అంటే ఒకళ్ళు ఉంటారు. అది మనం చెప్తాం. ముందు ప్రతి జీవిలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ. ప్రతి జీవికి కూడా ఉత్తేజం ఎలా వస్తుంది, చేతనం ఎలా వస్తుంది అని అంటే పరమాత్మ రూపంలో భగవంతుడు జీవుడితో పాటు ఈ శరీరంలో ఉండడం వల్ల వస్తుంది. ఓకే, మరి ఆయన ఎవరు అని అంటే క్షీరోదక సాయి విష్ణు. అంటే ప్రతి జీవుడికి పరమాత్మ క్షీరోదక సాయి విష్ణు. ఈ జీవులందరూ కూడా ఈ భౌతిక విశ్వంలో ఉంటారు. మరి ఈ భౌతిక విశ్వానికి కూడా చేతనం కావాలి కదా. ఈ భౌతిక విశ్వానికి చేతనం ఉంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవులకి ఒక అస్తిత్వం అనేటువంటిది వస్తుంది. మరి ఆ భౌతిక విశ్వానికి చేతనం ఎవరిచ్చారు? భగవానుడు. గర్భోదక సాయి విష్ణు. అంటే భౌతిక విశ్వానికి పరమాత్మ ఎవరు? గర్భోదక సాయి విష్ణు. అంటే పరమాత్మ అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి విస్తారం ఏదైతే ఉందో అది పరమాత్మ అనుకున్నాం. అంటే ప్రతి జీవుల్లోనూ విస్తరించినటువంటి భగవానుడు యొక్క శక్తి ఏదైతే ఉందో అది మనము క్షీరోదక సాయి విష్ణు అన్నాం. క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ కాబట్టి క్షీరోదక సాయి విష్ణువుకు కూడా మూలం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, భౌతిక విశ్వం మొత్తానికి చేతనం ఉంది. దానికి కారణం గర్భోదక సాయి విష్ణువు భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉండడం. కాబట్టి గర్భోదక సాయి విష్ణువు కూడా ఒక పరమాత్మ, భౌతిక విశ్వానికి పరమాత్మ. కాబట్టి గర్భోదక సాయి విష్ణువుకు కూడా మూలం ఉంది. ఇక భౌతిక విశ్వము అంటే ఎన్నున్నాయి? 1 ఉందా, 2 ఉందా, 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, లక్షల కోట్లు ఉన్నాయా? అనంతమైనటువంటి భౌతిక విశ్వాలు ఉన్నాయి. మరి ఈ అనంతమైనటువంటి భౌతిక విశ్వాలన్నిటికీ కూడా ఒక మూలం ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక విశ్వంలో ఒక గర్భోదక సాయి విష్ణు ఉన్నారు, రెండవ విశ్వంలో కూడా రెండవ గర్భోదక సాయి విష్ణు ఉన్నారు, మూడవ విశ్వంలో గర్భోదక సాయి విష్ణు ఉన్నారు. అంటే ప్రతి విశ్వానికి కూడా ఒక పరమాత్మ ఉన్నారు, సపరేట్ గా పరమాత్మ ఉన్నారు. అంటే ఇన్ని పరమాత్మలుగా విస్తరించినటువంటి ఇంకొక పరమాత్మ ఉండాలి కదా. అన్ని విశ్వాలకి కలిపి కామన్ పరమాత్మ ఒకళ్ళు ఉండాలి కదా. కదా, అన్ని విశ్వాలకి కలిపి ఉన్నటువంటి కామన్ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన కారణోదక సాయి విష్ణు. కాబట్టి కారణోదక సాయి విష్ణువు కూడా ఒక రకంగా చూస్తే అన్ని విశ్వాలకి పరమాత్మ. ఒక్కొక్క విశ్వానికి పరమాత్మ గర్భోదక సాయి, ఒక్కొక్క జీవుడికి పరమాత్మ క్షీరోదక సాయి. కాబట్టి పరమాత్మలు భగవానులు కాదు. అర్థమైనా? పరమాత్మ కేవలం భగవంతుడి యొక్క పాక్షిక విస్తారాలు. ఇక్కడ కారణోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భగవంతుడి యొక్క పురుష అవతారాలు, పరమాత్మ అవతారాలు. ఇంకొక రకంగా చెప్పాలంటే పరమాత్మ అవతారాలు. ఓకే, భగవంతుడి యొక్క పరమాత్మ అవతారాలు లేదా పురుష అవతారాలు అని అంటారు. మరి ప్రతి జీవుల్లో ఉన్నటువంటి పరమాత్మే భగవంతుడు అనేసుకుంటే అదొక స్థాయిలో ఒక రకమైనటువంటి ఓకే, ఎందుకంటే ఈయనకి తేడా లేదు కాబట్టి. కానీ కొంతమంది జీవుణ్ణే పరమాత్మ అనుకుంటారు, లేకపోతే జీవుణ్ణే భగవంతుడు అనుకుంటారు. అది ఇంకా తప్పు. ఓకే, కాబట్టి పరమాత్మని అంటే మనం యాక్చువల్గా జ్ఞానం యొక్క మూలం వరకు వెళ్ళాలి. ఏదైనా తెలుసుకోవాలని అంటే మూలం వరకు తెలుసుకోవాలి. ఏదో కొంత తెలుసుకుని అదే పూర్తి అని అదే సర్వస్వం అని అనుకోకూడదు. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకుంటామో అంటే సర్వవ్యాపకత్వాన్ని వహించేటువంటి విస్తారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి విస్తారాలు. ఓకే, కానీ మరి ఎందుకు ఇవన్నీ సృష్టించారు భగవంతుడు అని అంటే జీవుడే కారణం. హేతువు ఎవరు అని అంటే జీవుడే కారణం కదా. అంటే ఇప్పుడు ఒక జైలు ఎందుకు ఉండాలి, ఒక జైలు ఎందుకు పెట్టాలి, గవర్నమెంట్ జైలు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం జైలు ఉండాలి. అంటే జైలు పెట్టడానికి, జైలు ఉండడానికి ప్రభుత్వం కారణమా లేకపోతే తప్పు చేసిన వాళ్ళు ఉండడం కారణమా? తప్పు చేసిన వాళ్ళు ఉండడం. తప్పు చేసే వాళ్ళు లేకపోతే ప్రభుత్వం జైలు ఎందుకు పెడుతుంది? పెట్టదు కదా. కాబట్టి జైళ్ళు ఉన్నాయి అని అంటే తప్పు చేసే వాళ్ళే కారణం.
ఈ భౌతిక విశ్వం ఉంది అని అంటే భగవంతుడు కారణమా, మనం కారణమా? మనమే మనమే కారణం ప్రభు. మనమే కారణం. ఈ భౌతిక విశ్వం ఉండడానికి మనమే కారణం. యాక్చువల్గా మనం అందరం కూడా ఆధ్యాత్మిక స్థితిలో భగవంతుడితో నిత్య సంబంధాన్ని కలిగి ఉండి అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించాల్సినటువంటి మనం ఏమనుకుంటున్నాము, మనం ఇక్కడ ఇదే నిజమే లేదు, ఇంతకంటే ఆనందం ఇంకెక్కడో ఉంది అని అనుకుంటాం. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఒక కొలను ఒడ్డు మీద పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి అనుకోండి. ఓకే, ఆ బిల్డింగులను చూస్తే ఒక బిల్డింగ్, ఏ బిల్డింగ్లో అయినా మీరున్నారు, ఆ బిల్డింగ్లో మీరున్నారు. కానీ ఆ బిల్డింగ్లోంచి మీరు బయటకు చూశారనుకోండి, మీకేం కనిపిస్తుంది? మంచి లేక్ కనిపిస్తుంది, ప్రకృతి కనిపిస్తుంది, మంచిగా అందంగా కనిపిస్తుంది. ఆ నీళ్ళల్లో అన్ని బిల్డింగ్ల రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఆ ఆ ఆ నది ఒడ్డు మీద ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని రిఫ్లెక్షన్, వాటి యొక్క ప్రతిబింబం అనేటువంటిది నీళ్ళల్లో కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఆ అందంలోనే ఉన్నారు. ఆ అందమైన రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది చూడగానే ఆహా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అందంగా ఉంది అని మనం అనుకుంటాం. ఆ నీళ్ళల్లో కనిపించేటువంటి రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఎంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం బిల్డింగ్ లోపల ఉన్నాము, మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ ఒక్కసారిగా మనకు కనపడవు. మన ఇంట్లో మాత్రమే మనకు కనిపిస్తుంది, మన ఇంట్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. మన ఇల్లు ఎలా ఉన్నా కానీ దాని అందం బయట కనపడదు కదా, లోపలే ఉంటుంది. ఎప్పుడైతే కిటికీలో నుంచి బయటకు చూడగానే మొత్తం నీళ్లు కనిపిస్తున్నాయి, నీళ్ళల్లో మన బిల్డింగ్ కనిపిస్తుంది, మన పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, అన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. చూడడానికి ఎలా అందంగా ఉంటుందండి రిఫ్లెక్షన్. మీరు మామూలుగా సీనరీలో కూడా చూడండి, సీనరీలో ఒక మంచిగా ల్యాండ్స్కేప్ వేసి కింద నీళ్లు పెట్టి దాని రిఫ్లెక్షన్ నీళ్ళలో వేసారు అనుకోండి, ఎంత అందంగా ఉంటుంది నీళ్ళలో కనిపించే రిఫ్లెక్షన్. బాగుంటుంది ప్రభు. చాలా బాగుంటుంది కదా. అలానే యాక్చువల్గా ఏదైతే ఉందో, మూలం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే రిఫ్లెక్షన్లో కనిపిస్తుందో, నీళ్ళలో కనిపిస్తుందో అది అందంగా కనిపిస్తుంది. ఆహా ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, నేను ఉండాలి అక్కడికి వెళ్ళి, అలాంటి ప్రదేశంలో నేను ఉండాలి, అంత అందాన్ని నేను అనుభవించాలి అని చెప్పేసి బిల్డింగ్లో నుంచి నదిలోకి దూకేస్తే, కింద కనిపించే నీళ్ళలో దూకేస్తే భౌతికమైన అందంగా కనిపిస్తుంది, ఆ? ప్రతిబింబాలు అందంగా కనపడతాయి, భౌతికమైన అన్ని అందంగా కనపడతాయి ఎక్కడ కానీ ఆనందంగా కాదు. ఉంటాం మనం? నీళ్ళలో దూకాక ఆనందంగా ఉంటామా, దూక ముందు బిల్డింగ్ లో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటామా? బిల్డింగ్ లో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ దూకకముందే ఆనందంగా ఉంటాం. కానీ అందం కింద కనపడుతుంది, మనకి రిఫ్లెక్షన్ లో కనపడుతుంది. ఆ రిఫ్లెక్షన్ లో అందాన్ని చూసి మనము అది మాయ అనమాట. అది ప్రతిబింబం. ఓకే, ఆ మాయను చూసి అది నిజం అనుకొని ఆ అందాన్ని అనుభవించాలి అని అసలైన అందాన్ని వదిలేసి, అసలైన ఆనందాన్ని వదిలేసి దూకేస్తున్నాం, అందరం దూకుతున్నాం. ఏం చేస్తున్నట్టు మనం మాయనే. హాయిలో పడిపోతున్నాం. మాయలో పడిపోతున్నాం. అలానే ఈ భౌతిక విశ్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఆధ్యాత్మిక విశ్వానికి ప్రతిబింబం, నీళ్లలో కనిపించేటువంటి ప్రతిబింబం లాంటిది. మనం అసలు విశ్వంలో ఉన్నాము, ఆ అసలు విశ్వం యొక్క ప్రతిబింబాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఆ అనుకోవడం వల్ల మనం అందరం ఇక్కడికి వచ్చాం. అంటే బిల్డింగ్ రిఫ్లెక్షన్ చూసి బిల్డింగ్ లో నుంచి మనిషి రిఫ్లెక్షన్ లో దూకినట్టు. ఓకే, ఇది కారణం. ఎవరు కారణం? ఈ భౌతిక ప్రకృతిలోకి రావడానికి కారణం ఎవరు? భగవంతుడా? మనమే ప్రభు. ప్రభు. ఇంద్రియ భోగం చేయడం కోసం వచ్చాము మనం. అక్కడ ఆనందం ఏదో ఉంది, అక్కడ చాలా అందంగా కనిపిస్తుంది, చాలా గొప్పగా కనిపిస్తుంది, ఏంటో అది మనం వెళ్ళి చూద్దాం, మనం వెళ్ళి చూద్దాం అని ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండాల్సిన మనము భగవంతుడి సమక్షంలో, భగవంతుడి సంబంధంలో ఉన్నటువంటి మనము అది కోల్పోయి ఇక్కడికి వచ్చేసాం. భగవంతుడు ఇలాంటి సృష్టిని మనకి సృష్టించి ఇచ్చేశారు. కాబట్టి ఆంతరంగిక శక్తి యొక్క నీడ ఏదైతే ఉందో అది భౌతిక శక్తి. అంటే ఆధ్యాత్మిక శక్తి యొక్క, ఆధ్యాత్మిక విశ్వం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అది భౌతిక విశ్వం. భౌతిక విశ్వం నిజమా? ప్రతిబింబం నిజమా ఎప్పుడైనా? కాదు, అది ప్రభు. మాయ. ప్రతిబింబం ఎప్పుడు అది మిథ్య. ప్రతిబింబం మాయ, మాయతో కూడినటువంటిది. అది నీళ్ళు ఇలా కదిలాయి అనుకోండి, ఏమైపోతుంది? మొత్తం పోద్ది ప్రభు. చెల్లా కనపడదు. చెదిరైపోతుంది. చల్లా చెదురైపోతుంది. ఓకే, అదే నీళ్లు కదలకుండా ఉన్నంతసేపు ప్రతిబింబం బాగుంటుంది. అంటే మన మనసులో కోరికలన్నీ కూడా మనల్ని కదిలిచేస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే మనసులో కోరికలన్నీ పోతాయో, మనసు స్థిరంగా ఉంటుందో, అప్పుడు మనకి నిజమైన ఆనందం కనిపిస్తుంది. లేకపోతే అవన్నీ కూడా ఈ భౌతిక విషయంలోకి వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది కదా, ఈ ఎంజాయ్మెంట్ తోటి
మనసు అంతా కూడా చంచలంగా ఉంది. మనసు అంతా కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటికి, ఒక ఆ, కోతి కనుక ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి దూకితే ఎలా ఉంటుందో, అది మామూలు కోతి కాదు, కళ్ళు తాగిన కోతి దూకితే ఎలా ఉంటుందో అలా దూకుతుంది మనసు ఇన్ని కోరికల్ని. అందుకనే అస్థిరత్వం అనేటువంటిది లేదు. అస్థిరత్వం లేకపోవడం వల్ల ఆనందం లేదు. ప్రతిబింబం కూడా అందంగా కనపట్టలేదు ఇప్పుడు కదా. ఇక్కడికి వచ్చాం మనం, ఇప్పుడు అందంగా ఉందా మనకి? ప్రతిబింబం కూడా అందంగా కనిపించట్లేదు మనకి. ప్రతిబింబాన్ని దూరం నుంచి చూసినప్పుడు అందంగా ఉంది, నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు అందంగా ఉంది. నీళ్ళలోకి వచ్చి దూకేసరికి ఒకసారి నీళ్ళన్నీ ఇలా 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 కదిలిపోయాయి. నీళ్ళన్నీ కదిలిపోయేసరికి ఎక్కడికో దూకామో, ఏది చూసి దూకామో అది కనపట్టలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కదా. ఎందుకంటే నీళ్ళన్నీ కదిలిపోయాయి కదా. అప్పుడు ఇంకా మనం అసలు లోకానికి పోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆ అసలు లోకాన్ని వదిలేసి ఇక్కడే ఈదుతా ఉన్నాం. అందుకని ఈ సాగరంలో ఉన్నాం మనం ఇప్పుడు. అంత పెద్ద ఆధ్యాత్మిక విశ్వం ప్రతిబింబం కనబడాలంటే సాగరం ఉండాలి. అదే భౌతిక సాగరం ఓకే. చిన్న నది కాదు, 4-5 బిల్డింగులు కాదు కదా కనపడడానికి. పెద్ద విశ్వం కనపడాలి, ఆధ్యాత్మిక విశ్వం మొత్తం కనపడాలి. ఓకే. ఇంకొకటి, ఆధ్యాత్మిక విషయం ఎంత ఉందో భౌతిక విషయం అంత ఉండాల్సిన అవసరం లేదు. 100 బిల్డింగులు ఇంత కొలంలో కనపడచ్చు నీళ్ళల్లో కదా. ఎంతో పెద్ద ల్యాండ్స్కేప్ ఇంత ఇంత నీళ్ళల్లో కూడా కనపడచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక విషయం అంత పెద్దది కాదు, ఆధ్యాత్మిక విషయం అంత విశాలమైంది కాదు, ఆధ్యాత్మిక విషయంలో పొందేటువంటి ఆనందము ఉండదు ఇక్కడ. కాబట్టి అలాంటి కారాగృహం లాంటి ఒక ప్రదేశానికి మనం అందరం కూడా రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుడే వీటన్నిటినీ మన కోసం తయారు చేశారు. కారణం మనము. కానీ మన కారణం ఏదైతే అంటే మనం ఇక్కడికి రావాలి అని కోరుకోవడం కాదు. ఎప్పుడైతే మనం ఇక్కడికి రావాలి అని కోరుకుంటున్నామో భగవంతుడు దాన్ని సృష్టించారు. అందుకని సర్వకారణాలకి కారకుడు ఆ మూలమైనటువంటి భగవానుడు. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి మనకి ఏమనిపిస్తుంది? ఏది చూస్తే అది, ఏది గొప్పది కనపడితే అదే గొప్ప అనుకుంటాం. మనం ఒక రకంగా చూస్తే మన ఇంట్లో పెద్ద ఎవరుంటారో ఇంటికి భగవంతుడితో సమానం, దేవుడితో సమానం కదండి. ఇంట్లో పెద్దని ఇంటికి దేవుడిగా చూస్తాం, దేవుడితో సమానంగా చూస్తాం. ఓకే, గౌరవిస్తాం, పూజిస్తాం. అలానే ఊరికి పెద్ద ఊరికి దేవుడు, అలానే రాష్ట్రానికి పెద్ద రాష్ట్రానికి దేవుడు, దేశానికి పెద్ద దేశానికి దేవుడు. అంటే వాళ్ళని గొప్పగా చూస్తాం. కానీ అన్ని విశ్వాలకి కూడా మూలమైనటువంటి వానికి కూడా మూలం ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు కృష్ణ భగవానుడు దేవాది దేవుడు. దేవాది దేవుడు. ఓకే, మనం ఆ స్థాయి వరకు వెళ్ళకుండానే ఇక ఇంతకు మించిన లోకం లేదు అని మన ఇంట్లోనే ఉన్నాం, మన ఇల్లే ప్రపంచం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి దేవుడు ఎవరైతారు? ఇంట్లో పెద్ద ఇంటి యజమానే మొత్తం. అబ్బా, ఈయన లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది, ఈయన లేకపోతే మనందరికి ఫుడ్ ఎలా వస్తుంది, ఈయన లేకపోతే మనకి ఏం జరుగుతాయి అని అనుకున్నాము అని అంటే సర్వకారణాలకి కారకుడు ఇంటి పెద్ద యజమాని అని అనుకుంటాం. ఆయన లేకపోతే నేను పుట్టేవాడిని కాదు, ఆయన లేకపోతే నాకు చలనం వచ్చేది కాదు, ఆయన లేకపోతే ఆయన లేకపోతే నేనేమీ చేయలేను, ఆయనకి మించినటువంటి ప్రపంచం మనకేమీ కనపడలేదు అనుకోండి, అప్పుడు ఆయనే భగవంతుడు అయిపోతాడు. బావిలో కప్పలాగా ఉండటమే. బావిలో కప్పలాగా. కాబట్టి ఎప్పుడైతే మనం ఇల్లు పరిధి దాటి బయటకు వస్తామో, ఓహో ఇంకా ఉంది, ఇల్లు దాటి బయటకు వస్తే తెలుస్తుంది అనమాట. ఓకే, నా తండ్రికి ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయన ఇంకా ఉన్నాడు, ఎవరైతే నా ఇంటి పెద్ద ఉన్నాడో ఆయనకి ఉద్యోగం ఇచ్చిన ఆయన కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సంపాదించి తీసుకొచ్చి పెట్టేది ఆయన ఇంకొకరికి ఎవరికో సేవ చేస్తే వస్తుంది, ఆయన గొప్ప కావచ్చు అని అనుకుంటాం. మళ్ళీ ఆ కంపెనీయో లేకపోతే ఆ ఊరో లేకపోతే ఇంకేదో ఆ పరిధిని కూడా దాటి బయటకు వస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఈయనకి కంపెనీ ఉంది, ఈయనకి కొన్ని కస్టమర్లు ఉన్నారు, ఆ కస్టమర్లు ఇచ్చే డబ్బులే ఈయన మా ఫాదర్కి ఇస్తున్నాడు, ఈయనేం గొప్పోడు కాదు అని అప్పుడు మనకు తెలుస్తుంది కదా. సో ఈ విధంగా మన యొక్క జ్ఞానం అనేటువంటిది కొంచెం 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 బయటికి రావాలి. అప్పుడు ఎక్కడో ఒక చోట ఆగిపోకూడదు. భౌతిక ప్రకృతిని చూసి దేవుడు అనుకోకూడదు, లేకపోతే దేవీ దేవతలను చూసి దేవాది దేవుడు అనేసుకోకూడదు, లేదంటే భౌతిక విషయంలో శక్తివంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి అనుకోకూడదు. అన్నిటికీ మూల పురుషుడు ఎవరున్నారో వాళ్ళని మాత్రం మనం తెలుసుకునే స్థాయి వరకు మన యొక్క జ్ఞానం విస్తరించాలి. అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, అది పరతత్వం.
అది బ్రహ్మం. ఓకే, అలా ఆ బ్రహ్మం వరకు కూడా మన జ్ఞానం అనేటువంటిది పెరగాలి. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆ పరబ్రహ్మం. పరబ్రహ్మం ఎందుకు పరబ్రహ్మం అన్నారు అంటే అనేక స్థాయిలో అనేక బ్రహ్మాలు ఉన్నారు. ఇంటికి ఒక బ్రహ్మం, ఊరికి ఒక బ్రహ్మం, రాష్ట్రానికి ఒక బ్రహ్మం, దేశానికి ఒక బ్రహ్మం, విశ్వానికి ఒక బ్రహ్మం అని ఎలా అనుకుంటున్నామో అలా పరబ్రహ్మం వరకు వెళ్ళాలి మన ప్రశ్న. అలా వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ భగవంతుడే ఈ విశ్వంలో అవతరిస్తూ ఉంటారు. భౌతిక విశ్వంలోకి వస్తారు, భౌతికమైనటువంటి శరీర రూపంలో తీసుకుని ఈ భౌతిక విశ్వంలోకి అవతరిస్తూ ఉంటారు అనేక అవతారాలుగా. విష్ణువుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన ఏమి ఇక్కడికి వచ్చి లీలలు చేయరు కదా. ఆయన లీలావతారం కాదు, ఆయన పురుషావతారం. విష్ణువు పురుషావతారం. లీలావతారాలన్నీ కూడా విష్ణు మాధ్యమం ద్వారా వస్తారు. కానీ విష్ణువే వచ్చేస్తారా? లేదు, ఆయన నుంచి వస్తాయి. విష్ణు మాధ్యమం ద్వారా వస్తారు. అంటే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి అనేక అవతారాలు తీసుకుని వస్తారు, విష్ణు మాధ్యమం ద్వారా వస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక ఇల్లు కట్టించారు, ఆ ఇంటికి దర్వాజా కట్టించారు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే దర్వాజా ఉండాలి కదా కదా. మీరే దర్వాజా కట్టించారు, మీరే ఇల్లు కట్టించారు, మీరే మొత్తం చేశారు. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే దర్వాజాల నుంచి వెళ్ళాలా, లేకపోతే వేరే మార్గం ఏమైనా ఉంటుందా? అంతే ప్రభుజీ, దర్వాజాల నుంచే కదా వెళ్ళాల్సింది. అవును ప్రభుజీ. అలా దర్వాజాలో నుంచి వెళ్తున్నారు కదా అని దర్వాజానే పుట్టించింది మనల్ని అని అంటే లోపలికి రాగానే పొరపాటు అవుతుంది కదా. అట్లనే ఈ భౌతిక విశ్వం మొత్తానికి ఒక పరమాత్మను పెట్టారు కదా, ఆ పరమాత్మ ద్వారానే వచ్చేస్తారు భగవంతుడు అవతరించి. అది గేట్ అనమాట, గేట్లో నుంచి వస్తున్నారు. ఆ గేటే పుట్టించింది, గేటే విస్తరించింది, గేటే అవతరించింది అని అంటే కాబట్టి ఒకవేళ మీరు ఒక 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 నగరాన్నే నిర్మించినా కానీ ఆ నగరానికి ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ లో నుంచి వస్తారు. అంత మాత్రం ఎంట్రన్సే సృష్టించినట్లు అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనం ఏ స్థాయిలో అయినా సరే ఆ స్థాయికి మించి ఇంకా ఏమైనా ఉందా అని ప్రశ్నించగలిగితే అప్పుడు మన జ్ఞాన పరిధి అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి పరబ్రహ్మం వరకు మన యొక్క ఆలోచనలు వెళ్ళాలి. స్వయంగా శ్రీకృష్ణ భగవానే రాముడుగా, కృష్ణుడుగా, నరసింహ భగవానుడుగా, వామనుడుగా, ఇతర అవతారాలుగా ఆయనే విస్తరిస్తున్నారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంది. ఒకళ్ళు ఒకలాగా, ఇంకొకళ్ళు ఇంకొకలాగా, ఇంకొకళ్ళు ఇంకొకలాగా ఉన్నారు. వాళ్ళ అవతార లక్ష్యాలకి అనుగుణంగా వాళ్ళు లీలలు చేయడం అనేటువంటిది జరిగింది. అందుకని వీళ్ళందరూ కూడా లీలా అవతారాలు. ఓకే, కాబట్టి వీళ్ళందరికీ కూడా మూలం కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఓకే, కృష్ణస్తు భగవాన్ స్వయం. కాబట్టి పరబ్రహ్మం అంటే ఏమిటి అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకి మొదటి శ్లోకంలోనే ఆల్మోస్ట్ సమాధానం చెప్పేశారు కదండి. ఇంకా రెండవ శ్లోకం అంటే 36వ శ్లోకం రేపు చూద్దాము. ఇంకా కొన్ని శ్లోకాల్లో పరబ్రహ్మం గురించి చెప్తారు. ఎన్నో శ్లోకం వరకు ఉంది, 40 శ్లోకాలు. అంటే మొత్తం 5 శ్లోకాల్లో 6 శ్లోకాలలో పరబ్రహ్మం గురించి వివరించడం అనేటువంటి జరిగింది. ఇంతకు మించిన డీటెయిల్స్ ఇంకేమన్నా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉంటాయండి? ఒక్క శ్లోకంలోనే ఇంతంత వివరణ చెప్పేసి అలాంటి శ్లోకాలు 6-7 శ్లోకాలలో భగవంతుడి గురించి చెప్తుంటే ఆ తర్వాత కూడా మనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానంలో ఏమైనా డౌట్స్ ఉంటాయా? ప్రభుజీ అవతారాలన్నీ సంకర్షణ ద్వారానే వస్తాయనేసి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే సంకర్షణుడి ద్వారా పురుషావతారాల ద్వారా వస్తారు. ఇంకా మళ్ళీ డౌట్లు ఉండకుండా ఇంకొక 6 శ్లోకాలు ఉన్నాయి, వినండి, అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణరేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ హరే కృష్ణ.